జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం, ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం దీని మీద మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏలినాడులో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది ఇప్పుడు ఈ వక్రగతి. అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది, అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి. అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలిసిన దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం, అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువైన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం. కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా, ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచార గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్న శనేశ్వరుడు ఈ మాసం చివరిలో వక్రిస్తూ ఉన్నాడు. అలాగే గురుబలం అయితే చాలా అత్యద్భుతంగా ఉంది ఈ మాసం. ఈ మాసం ఏంటి ఇంకా 1 year వరకు ఉంటుంది, అది వేరే సంగతి, అది ఉంది. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క కటాక్షం కూడా చక్కగా ఉంది మీకు దశమ స్థానంలో ఆయన ఉండడం వల్ల. ఈ మాసంలో మీకు ఎలా ఉంటుందంటే పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన చికాకు కొంత ఉంటుంది. జాగ్రత్త చూసుకోవాలి పిల్లల ఆరోగ్య విషయంలో. ఒకవేళ మీ పిల్లల జన్మజాతకం బాగుంటే అప్పుడు ఈ పాయింట్ చూడండి. మీకు
కొన్ని పాత విషయాల వల్ల మీరు ఈ మాసంలో డిస్టర్బ్ అవుతారు. అంటే అవేవో మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతాయని కాదు, ఎందుకో మీకు అవన్నీ గుర్తొస్తాయి. ఎవరైనా వ్యక్తులు కలిసి డిస్కస్ చేయడం వల్ల కావచ్చు, మీకు బాగా సన్నిహితమైన వాళ్ళు డిస్కస్ చేయడం, ఏవి ఇప్పుడు జరిగిన ఉండవు, అప్పుడు జరిగినవే మళ్ళీ డిస్కస్ చేయడం వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా కారణాల రీత్యా కావచ్చు, అవి గుర్తొచ్చి కొంచెం ఎందుకో అది తలుచుకొని కొంచెం బాధపడతారు. అంటే ఇంతలాగా మోసపోయారా మీరు, ఇంతలాగా మోసం చేశారా మిమ్మల్ని అందరూ అని మీరు అనుకుంటారు. దీనికి ఇంకొక కారణం మేబీ మిమ్మల్ని ఎవరి వల్ల అయితే మీరు మోసపోయారో, పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళు రియలైజ్ అయ్యి మీకు సారీ చెప్పడం వల్ల కూడా కావచ్చు. ఇది మీరైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, కానీ మనసులో ఒక బాధ ఉంటుంది. ఇంతలాగా బాధ పెట్టారు, ఫోన్లో ఎప్పుడన్నా తెలుసుకున్నారు, కానీ ఎంత డ్యామేజ్ చేశారో అది మీకే, మీ గుండెల లోతులకే తెలుస్తుంది అన్న బాధ కొంచెం మిమ్మల్ని బాగా ఇది చేస్తుంది. అదొకటి కొంచెం ఉంటుంది. కానీ ఇది ఆడ్ సిచ్యువేషన్ అంటానికి కూడా లేదు. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. ఎందుకంటే అలాగా మీకు కన్వే చేస్తారు కాబట్టి ఇప్పుడైనా తెలుసుకున్నారు. ఇది మీ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. ఒకవేళ మీ ఇంట్లో ఎవరిదైనా మంగళ దశ జరుగుతూ ఉన్నా, మంగళ అంతర్దశ జరుగుతున్నా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఎవరెవరి వల్ల అయితే మీరు 2026 లేదా 25 బిఫోర్ వరకు కూడా బాధపడ్డారో, లేదా 25 కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, వాళ్ళ నుంచి ముక్తిని పొందుతూ ఉన్నారు. ఈ మాసం మధ్యలో నుంచి మీకు తెలుస్తూ ఉంటుంది. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలా మీకు మీరు విద్యార్థినులు అయితే కనుక చాలా బాగా ఉంటుంది. అన్ని అంటే బద్ధకాన్ని వదిలేసి, బద్ధకం అంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ నా ఉద్దేశంలో, దాన్ని వదిలేసి చాలా కేర్ఫుల్గా మొత్తం ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్ తోటి, శ్రద్ధ పెట్టి, కాన్సన్ట్రేటెడ్గా ప్రతిదీ కూడా స్టడీ చేస్తారు. దానివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉండడం వల్ల మీకు గంటలో చదివే సబ్జెక్టు పావు గంటలో అర్థమైపోతుంది. ఇలాంటి అనుకూలతలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా చాలా అనుకూలమైన శుభ సమయంలో ఉన్నారు. ఇద్దరు కూడా వివాహ ప్రయత్నాలకి అనుకూలంగా ఉంది. ఇది ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వారందరికీ. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహస్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వల్ల, అంటే కుంభరాశి వైపే కాబట్టి ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనేశ్వరుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాటి శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహరాశిలో ఉన్నవాళ్ళు. కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి. ఇది దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము. అంటే తర్వాత ఇప్పుడు ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్, కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు, అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా, కర్మకారకుడు కాబట్టి మనకి
సమన్వయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్వయం చేసిన సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనీశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము, లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే, మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు, అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనీశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి, అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులను అనుసరించిన ఫలితాలు, అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.